వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్లో జరుగుతుంది, మీ అందరికీ తెలుసు, స్విట్జర్లాండ్లో. దానికి లోకేష్ గారు ఒక కంకణం కట్టుకొని అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కూడా గర్వంగా రొమ్ము విరిచి నేను తెలుగువాడిని, నేను ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నాను, నాకు డెవలప్మెంట్ జరుగుతుందని ఒక గర్వంగా చెప్పుకోవాలని ఏకైక ఆశయాన్ని లోకేష్ గారు ఈరోజు పెట్టుకొని ఈరోజు డావోస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ చూస్తున్నారు, ప్రతిరోజు కూడా మీరు న్యూస్ చదువుతున్నారు. ఆయన ఒకటే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని కమిట్మెంట్ తోటి, ఒక ఇంటిగ్రిటీ తోటి, నేను మాట ఇచ్చాను పాదయాత్ర అప్పుడు ఇన్ని జాబ్స్ తీసుకొస్తానని చెప్పి, ఆ మాట మేర మొన్న యుఎస్ వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. అక్కడ పెప్సికో కంపెనీతో కానీ ఆ కంపెనీతో ప్రతి ఒక్క కంపెనీతో కూడా కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురావాలని ఒక జీల్, ఒక కమిట్మెంట్, ఒక ఇంటిగ్రిటీ, ఒక ఆయన మాటలో ఒక అకౌంటబిలిటీ కనబడుతుంది ఈరోజు. కానీ ఈరోజు మనం చూస్తే పాత 5 ఏళ్ళు మీరు చూడండి, డావోస్కి వెళ్ళాలంటే చలి ఎక్కువ ఉంది కదా, ఒక ఐటీ మంత్రి చలి ఎక్కువ ఉంది, కోడి గుడ్డు పెడుతుంది, ఇవన్నీ మాట్లాడి ఒక హేళనగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసి దాంతో పోగా దాన్ని అదే హేళన అనుకుంటే అసెంబ్లీలో కూర్చొని అరిసెలు కంపెనీలు వస్తున్నాయి, అప్పడాల కంపెనీలు వచ్చాయి అని చెప్పి, నూడిల్స్ కంపెనీలు వచ్చాయని చెప్పి మాట్లాడినప్పుడు అందరు నవ్వులాటగా, తెలంగాణలో అయితే అందరూ కూడా నాకు చూపెట్టి ఇగో రీల్స్ చూడు, ఇదేం మంత్రులురా బాబు అని అనేవారు. కానీ ఈరోజు గర్వంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అందరు చీఫ్ మినిస్టర్ని, పార్టీలకు అతీతంగా అందరు చీఫ్ మినిస్టర్ని ఒక ఫోరం మీద తీసుకొచ్చి ఇండియా మొత్తం కూడా మేము అందరం ఒకటి, ఇండియాని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 95, 96లోని మేము అప్పుడు చిన్న వయసులో మాకు అవగాహన ఉన్నా కూడా ఇప్పుడు కథల కింద వింటున్నాం తప్ప అప్పుడు కళ్ళతోటి ఇలాంటి సందర్భాలు మేము చూడలేదు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రయత్నాలన్నీ చూసినప్పుడు ఆ టైంలోని రిసోర్సెస్ కూడా చాలా తక్కువ పెట్టుకొని ఏ విధంగా కష్టపడి ఉంటాడు మా నాయకుడు అనే ఒక గర్వం ఈరోజు ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలోని మేము పెరుగుతున్నందుకు తెలుగుదేశం జెండా చిన్నప్పటి నుంచి సైకిల్ కట్టుకొని, కార్లకు కట్టుకొని ముందుకెళ్తున్న ఆటోలకి పెట్టి ఇవన్నీ మేము చేసేవాళ్ళం. చిన్నప్పుడు ఏంటంటే నా సైకిల్ కూడా పెట్టుకొని తిరిగేవాడిని. ఈరోజు నాకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ విలువ, ఇలాంటి నాయకత్వంలో రేపు భవిష్యత్తు కూడా పటిష్టంగా ఒక పునాది వేసుకొని ముందుకు వెళ్ళబోతున్నాం అనేది క్లియర్ కట్గా మాకు కళ్ళు కట్టినట్టు కనబడుతుంది. దానికి నారా లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, అక్కడి నుంచి కాగ్నిజెంట్ కంపెనీ కూడా రాబోతుందని చెప్పారు. అలాగే ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ గురించి చెప్పాలి. గ్రీన్ హైడ్రోజన్ ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు మనకి ఇక్కడ తీసుకొస్తే ఎందుకింత నరేంద్ర మోడీ గారు వచ్చేసారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎందుకు ఇండియా మొత్తం కూడా గ్రీన్ హైడ్రోజన్ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారని చూస్తున్నారంటే మీకు ఒక మాట చెప్పాలి. గ్రీన్ హైడ్రోజన్ పెడుతున్నాం అని చెప్పి చాలామంది చెప్తున్నారు, కానీ ఎంతోమంది దాని బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదేమో అనే భయంతో ముందుకు రాలేదు. ఏ రాష్ట్రంలోనైనా మీరు చూడండి, ఇంత పెద్ద ప్లాంట్ ఎన్టీపీసీ ఇక్కడ పెట్టబోతుంది ప్లాంట్, అది ఉత్తరాంధ్రలో పెట్టబోతుంది ప్లాంట్, ఇండియా మొత్తంలో కూడా ఎవడు అనౌన్స్ చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. ఎందుకంటే